హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మళ్ళీ కొంచెం స్టాక్ అయితే తెప్పించానండి. ఇవి అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నవే, బట్ ఏంటంటే మనకు వచ్చిన ఆర్డర్కి సరిపడలేదు, అందుకే కొంచెం మెటీరియల్ అయితే రీస్టాక్ చేయించాను. ఇవి ఏంటి అంటే మ్యాట్ ఫినిష్లో అండి పెండెంట్స్ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవివి. చాలా అంటే చాలా పెండెంట్స్ అయితే మనకి ఇవి ఆర్డర్ వచ్చాయి, సేమ్ డిజైన్ పెండెంట్స్, బట్ ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే డిఫరెంట్ కలర్స్లో చేయాలన్నమాట. అయితే ఇన్విజిబుల్ చైన్స్ అండ్ మనకి బ్లాక్ బీడ్స్ వస్తాయి కదండి, డబల్ లేయర్వి, సింగిల్ లేయర్వి. సో నేను ఇంత పెద్ద లాకెట్ కదా అనేసి నేనేంటంటే చూస్తున్నారు కదా, నా ఫోన్ ఎంతలా హ్యాండ్ ఇస్తుందంటే అప్పుడప్పుడు జూమ్ చేయనివ్వట్లేదు. సో ఇది మనకు వచ్చిన ఆర్డర్ అయితే ఇదండి, ఇన్విజిబుల్ చైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మనకు ఆర్డర్ వచ్చింది. దానికోసమే నేను ఇవన్నీ కూడా తెప్పించేసాను అండ్ రీస్టాక్ అయిన మెటీరియల్ ఏంటో చూపించేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కొన్ని నేను మేకింగ్ చేసేసాను. సో ఇవి చూడండి, బ్లాక్ బీడ్స్ అనమాట, ఆల్రెడీ తగిలించి పెట్టేశాను. మనకి ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఇవి డబల్ లేయర్ అనమాట. ఇవి అనేది మన దగ్గర రెడీగానే ఉంటాయి కదండి. సో ఇవి వీటికి తగిలిచ్చేసుకుంటే మీకు ఆల్రెడీ డిజైన్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, మొత్తం కలర్కి ఒక్కటి చొప్పున చేసుకుంటూ వచ్చేసామన్నమాట. బ్లాక్, మెరూను, పింక్, గ్రీను, పెరల్స్, ఇలా మనకి 5 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా కలర్స్ కావాలి అంటే నేను మేకింగ్ చేసి ఇస్తాను, బట్ ఇవి బ్లాక్ బీడ్స్ అడిగినవి 5 కలర్స్ అనమాట. మనకి 5 కలర్స్ ఓన్లీ డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్తో వచ్చాయి. చూసారు కదా, ఇది బ్లాక్ బీడ్స్ వరకు. ఇంకా ఇవన్నీ మనం ఇన్విజిబుల్ చైన్లో చేయాలన్నమాట. అయితే ఇవి పెండెంట్స్ వచ్చేసి మీకు కావాలి అంటే ఇట్లా వితౌట్ మేకింగ్ కూడా ఉంటాయి. మనకి ఈచ్ పెండెంట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, జూమ్లోనే చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇలా ఇక్కడ ఏమి ఉండదు అనమాట హ్యాంగింగ్స్, మీకు నచ్చిన కలర్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే నేను ఇస్తానండి. ఇవైతే స్టాక్ ఫుల్గానే ఉంది. అండ్ మేకింగ్ చేసినవి కావాలి అంటే కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి, సో అందుకే చెప్తున్నాను. వితౌట్ మేకింగ్ ఉన్నాయన్నమాట. సో వీటిల్లో పెరల్స్ ఉంటాయి, ఇలా మెరూన్ ఉంటుంది, గ్రీన్ ఇందాక చూపించాను కదా, ఆల్రెడీ గ్రీను చూపించాను, బ్లాక్ కూడా చూపించాను. బ్లాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అనే చెప్పాలి, ఎందుకంటే నాకు 5 పెండెంట్స్ దొరికాయి. 5 పెండెంట్స్ కూడా ఆర్డర్ ఉంది, సో అయిపోయింది అనమాట. ఇన్ కేస్ ఇలా విడిగా బీడ్స్ ఏమైనా దొరికితే కూడా ప్రొవైడ్ చేస్తాను, బట్ ఇప్పుడు దాకా బ్లాక్ అయితే వీటిల్లో దొరకలేదు, నాకు చూస్తాను. ఇంకా కలర్స్ వచ్చేసి బీడ్స్లో చూసారా, ఫస్ట్ అయితే నా ఫేవరెట్ కలర్ చూపించేస్తాను. ఎందులో అయినా నా ఫేవరెట్ ఒకటి ఉంటుందండి, బీడ్స్లో అయినా దేంట్లో అయినా. అట్లా ఈ బీడ్స్లో నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే నేనే ఓపెన్ చేయించాను ఈ కలరు. నా ముందే ఫట్మని అందరూ పట్టుకెళ్ళిపోయారండి. నాకు నెక్స్ట్ టైం స్టాక్ ఉంటుందా అని డౌట్ వేసింది, అంత భయం వేసింది. సో ఇవైతే మనకి పెద్ద లైన్స్ వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి 10 లైన్స్ దాకా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే చూడండి. ఇవి వచ్చేసి రేడియం గ్రీన్ అనమాట, దాంట్లోనే బేబీ పింక్ వస్తుంది అండ్ గ్రీన్, మెరూన్, రెడ్. ఇది సో ఇలా ఏంటి చూపిస్తుంది అక్క అనుకోవద్దండి, నాకు ఆర్డర్ ఉంది, లేట్ అవుతుంది, వీడియోస్ పెట్టట్లేదు ఏంటక్క అంటున్నారు అనేసి ఇలా అయితే నాకు ఆర్డర్ గురించి చెప్తూ ఒక వీడియో తీద్దామని తీస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, ఎన్ని వీడియోలో ఎంతమందికి ఎంతలా చెప్పినా మళ్ళీ కూడా క్వైరీస్ ఊరికే చేస్తారు, ఆర్డర్ తర్వాత ప్లేస్ చేసుకుంటామన్నట్టు చెప్తుంటారు. సో అలా చేయకండి, మా టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఒక్కోసారి మాకు తినడానికి కూడా టైం ఉండదు, అట్లుంటాము. సో చూడండి, ఇది మీకు చూపిస్తాను చూడండి, ఈచ్ లైన్ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. మీకు ఇలా కావాలన్నా ఇస్తాము. ఇదంతా సింగిల్ లైన్ అనమాట, చూస్తున్నారు కదా ఎన్ని బీట్స్ వస్తాయో.
సో ఇంత పెద్ద లైన్ అనమాట ఇవన్నీ కూడా ఈ మోడల్ అంతా ఇలాగే ఉంటుంది. మీరు సింపుల్ ఒక లైన్ వేసుకొని చేసుకోవాలి అనుకుంటే ఒక లైన్ సరిపోతుంది. డబల్ లేయర్ వేసుకొని చేసుకోవాలంటే 2 లైన్స్ పడతాయి. అయితే ఇవి బీడ్ ఒకటి పెరల్స్ కానీ లేదంటే మనకి గోల్డ్ వస్తాయి కదండి, ఇలా బీడ్స్ కానీ వేసుకొని చేసుకోవచ్చు 1 by 1. దాంట్లో ఇవన్నీ కలర్స్ చూసారు కదా, ఎన్ని కలర్స్ ఉన్నాయో. మీకు ఇందులో ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా డీటెయిల్స్ పెడతాను. ఇదైతే లైట్ ఆరెంజ్ అండి, వైట్ అనుకోవద్దు, చాలా అంటే చాలా లైట్ ఆరెంజ్. వైట్ కూడా వస్తుంది, బట్ వైట్తో పని లేదులే అని తీసుకురాలేదు. సో పెరల్స్ ఇవి. ఇంకా చూస్తున్నారు కదా, ఇవి 4mm పెరల్స్ అనమాట. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, బట్ నాకు 4mm రెగ్యులర్గా వాడుతున్నాను. నా ఇన్విజిబుల్ చైన్స్ చూసి అక్క మీరు ఏ సైజ్ పెరల్స్ వాడుతున్నారో అని అడిగారు. సో నేను వాడేది అవేనండి, 4mm పెరల్స్. సో ఇవన్నీ అనమాట. ఎలా ఉంటాయి అనేది చూసేయండి. ఇలా ఉంటాయి 4mm పెరల్స్. జూమ్లో చూపిస్తాను చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, గోల్డ్ బీడ్స్ ఇప్పుడు చూపించాను కదండి, ఇవి ఇలా లైన్ లాగా వస్తాయి, సింగిల్ లైన్. సారీ ఇరుక్కుపోయింది. ఇలా వస్తుంది సింగిల్ లైన్ అనమాట. ఇది మీకు వచ్చేసరికి అరౌండ్ 50 or 60. ఇవన్నీ కూడా కాస్ట్లు వీటి క్యారెట్స్ని బట్టి క్వాంటిటీని బట్టి మారిపోతాయండి. ఎప్పుడు ప్రైస్ అప్పుడే. ఆ ఛానల్ వాళ్ళు తగ్గించారు, ఈ ఛానల్ వాళ్ళు ఇలా చెప్పారా అని ఎవరిని కూడా కంపేర్ చేయొద్దు. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాస్ట్లు అనేవి మారిపోతాయి. సో ఇప్పుడు చెప్పింది మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే కాస్ట్ ఉంటుందని కూడా మేము కూడా చెప్పలేము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నక్షి బాల్స్ అండి. ఈ డిజైన్ చూసారా, అంతకుముందు ఎప్పుడో వచ్చింది, బట్ మధ్యలో నాకు ఈ డిజైనే దొరకలేదు. నేను తయారు చేసుకుందాం అనేసరికి మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది. బట్ 2 bunches మాత్రమే దొరికాయి, లిమిటెడ్ స్టాక్. ఎవరికైనా కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసేసుకోండి. ఓకే, ఇక ఇవాళకైతే వీడియో ఇంతే ఫ్రెండ్స్. మొత్తం మెటీరియల్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేసేయండి, వాటి గురించి కూడా వీడియో అయితే త్వరగా చేసేస్తాను. సో ఆర్డర్ ఫుల్గా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.